అల్పపీడన ప్రభావంతో అతలకుతలమైన అల్లూరి జిల్లా చింతపల్లి జీకే వీధి మండలంలోని రాష్ట్ర స్త్రీ శిశు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి మంగళవారం పర్యటించారు. ముందుగా ఆంధ్ర కాశ్మీర్ లంబసింగిలోని టూరిజం శాఖకు చెందినటువంటి హరిత రిసార్ట్స్ కు చేరుకున్న ఆమె అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులతోటి సమీక్షించారు. అనంతరం మడిగుంట వద్ద దెబ్బతిన్నటువంటి అప్రోచ్ రహదారిని, అదే క్రమంలో చిన్నగెడ్డ వంతెన వద్ద గిరిజన రైతులు కోల్పోయిన పంట పొలాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా పెదబరడ పంచాయతీ తెరపల్లి గ్రామస్తులు ఆ గ్రామంలో ఉన్న క్వారీ కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనారోగ్యాల పాలై అనేక మంది మృత్యువాత పడిన సందర్భాలు ఉన్నాయని ఆమె దృష్టికి తీసుకురావడంతో విచారణ జరపాలని కలెక్టర్ని ఆదేశించారు. సంవత్సరాల అమ్మాయి కుమారి అన్న ఆవిడ చనిపోయారు. ఆమెకి ఆ కుటుంబానికి కానీ వాళ్ళకి కానీ మేమైతే చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే అది అనుకోనటువంటి సంఘటన. ఆ సంఘటన ఏంటంటే ఒక్కసారి కొండ చర్యలు విరిగిపడ్డం, ఆవిడ అక్కడ పాపం అక్కడ ఉండడం చాలా దురదృష్టకరమైన సంఘటన. ఎందుకంటే 20 సంవత్సరాల వయసు అంటే చాలా చిన్న అమ్మాయి. అలాంటి అమ్మాయి చాలా బాధపడుతున్నాం. అలాగే వాళ్ళ ఇంట్లో కూడా కాలు ఇరిగిపోయిన వాళ్ళు కూడా కాలు ఇరిగిపోవడం, మిగిలిన దెబ్బలు తగ్గడం ఫాదర్కి అంతా జరిగింది. ఆ చనిపోయిన వాళ్ళకి ఆ అమ్మాయి కుమారికి అమ్మాయికి 5 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబానికి సీఎం గారు ఆల్రెడీ ఇవ్వమని మాకు చెప్పడం జరిగింది. 5 లక్షల రూపాయలు ఇస్తాం, వాళ్ళకి అందజేస్తాం. అలాగే వాళ్ళు ఎవరైతే ముగ్గురు అక్కడ మిగిలిన వాళ్ళకి అందరికీ దెబ్బలు తేలాయో వాళ్ళకి మంచి వైద్యం అందించి ఆయన కాలు ఆపరేషన్ కూడా చేయాలంటే వాళ్ళ ఫాదర్కి ఆపరేషన్ కూడా చేయించి వాళ్ళకి మళ్ళీ మెరుగైన వైద్య సదుపాయాలు అందిస్తామని తెలియజేస్తున్నాను. 35 కుటుంబాలకు కూడా అక్కడ ఉన్నటువంటి మొత్తం 33 కుటుంబాలు ఉన్నాయి. మొత్తం 33 ఇళ్ళు ఉన్నాయి. 151 మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అక్కడ నుంచి రాలేకపోతున్నారు. కాబట్టి వాళ్ళందరికీ ప్రభుత్వం అండగా ఉండడమే కాకుండా వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర సరుకులు కానీ అవి కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మా వాళ్ళు కూడా కొంతమంది మా నాయకులు బట్టలు అవి కొన్నారు, అవి కూడా తీసుకొని వెళ్ళి ఇస్తారు. అలాగే అక్కడ ఉన్నటువంటి కొన్ని పశువులు కూడా ఒక 4 పశువులు చనిపోవడం, అలాగే ఒక 70 మేకలు కానీ, కోళ్ళు ఒక 60 ఇవన్నీ కూడా నష్టం జరిగింది. వాటన్నిటిని కూడా కలెక్టర్ గారు, పీఓ గారు వాటిని కూడా రాసుకుంటున్నారు. వాటన్నిటి కూడా నష్టపరిహారం అందజేసే పరిస్థితి ఉంది. అలాగే మొత్తం దాదాపుగా 6,000 ఎకరాల్లో పంట నష్టం కూడా జరిగింది. వాటికి కూడా నష్టపరిహారం వ్యవసాయ శాఖ కూడా చెప్పడం జరిగింది. అవి కూడా రాస్తాం. ఖచ్చితంగా పంట నష్టపరిహారం కూడా ఇప్పించే బాధ్యత తీసుకుంటామని మీకు తెలియజేస్తున్నాను.